నమస్కారం రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదర్ తెరెసా 117వ జయంతి ఘన నివాళి. త్రాగునీటి కోసం సాగర్ కుడి కాలువ నుండి నీరు విడుదల. చేయి కలిపి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బావుట ఎగురువేత్తం. ఎమ్మెల్యే చదల్వాడ పిలుపు. రహదారి పన్నులతో స్థానికుల ఇక్కట్లు కుంకలగుంటలో. నరసరావుపేట 13వ వార్డులో 2 ఏళ్ల పాలనలో ప్రజల అభిప్రాయంపై ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు కూటమి నాయకులు పాల్గొన్నారు. సంక్షేమ అభివృద్ధి పనులపై నేతలు ఆరా తీశారు. సాంకేతిక కారణంతో ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే చదల్వాడ వెల్లడించారు. నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని టీడీపీ, బీజేపీ, జనసేన చేయి కలిపి విజయబావుట ఎగురువేద్దామని ఎమ్మెల్యే అరవింద్ బాబు పిలుపునిచ్చారు. అరవింద్ బాబు గారి నాయకత్వం. మరి గడిచిన 27వ తేదీ నుంచి ఇప్పటిదాకా కూడా గడప గడప ప్రోగ్రామ్ లో విజయవంతం చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో మరి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఉమ్మడి కూటమి ద్వారా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో మన ప్రీతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదలతోటి, నారా లోకేష్ బాబు గారి యుగాల పాదయాత్ర వల్ల ప్రతి గడపకి వెళ్తున్నాము. ఇచ్చిన హామీలు గడిచిన 2 ఏళ్లలో ఏదైతే ఇచ్చే హామీలు అన్ని నెరవేర్చుకుంటూ హామీలు అన్నీ కూడా ప్రతి గడపకి మేము చెప్తా ఉన్నాము. హామీలు ఎవరికన్నా పొరపాటున అందకపోతే కనుక ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే కనుక వాటిని కూడా కరెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు నర్సరావుపేట పట్టణంలో 13వ వార్డులో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, ఇచ్చిన హామీలే కాకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్సే కాకుండా బీసీ రక్షణ చట్టాన్ని తేవడం జరిగింది. బీసీ రిజర్వేషన్ బిల్లు 34% కూడా తేవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ 13వ వార్డులో పర్యటన ఘనంగా జరుగుతుంది. మరి బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాము. మన నర్సరావుపేటలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ తప్పనిసరిగా జరుగుతాయి. మనం అందరం కూడా దానికోసం పోరాటం చేయాలి. తప్పనిసరిగా అన్ని వార్డులు గెలిచే మరి ప్రతిపాదన మనం తీసుకొని బీజేపీ తరఫున కానీ, జనసేన, టీడీపీ తరఫున అందరం కూడా చేయి గెలిపి మరి విజయపదంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి మీడియా ముందు తెలియజేస్తూ మరొకసారి కూటమి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు త్రాగునీటి అవసరాలకు నీటి విడుదల చేశారు. కుడి జల విద్యుత్ కేంద్రంలో మొదటి యూనిట్ స్విచ్ ఆన్ చేసి 2000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు ఈఈ రమేష్, జెన్కో అధికారులు విడుదల చేశారు. కుడి కాలువకు మొత్తం 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుడి కాలువ పరిధిలోని చెరువులు, కుంకలు నింపుకొని త్రాగునీటి అవసరాలకు వాడుకోవాలని సూచన చేశారు. సాగర్ కుడి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి మొదలైందని అధికారులు వెల్లడించారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ పరిధిలో తాగునీటి సమస్య తలెత్తడం వల్ల మా ఉన్నతాధికారుల ఆదేశానుసారము ఈరోజు 1:30 వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం రేటుగా 500 క్యూసెక్స్ రైట్ కెనాల్ వదిలారు. దీన్ని మన 5 జిల్లాలకు సంబంధించి 442 చెరువులు ఆర్డబ్ల్యూఎస్ మరియు పిహెచ్ ట్యాంక్ నింపుకోవడానికి పర్పస్ కోసమే విడుదల చేస్తాము. ఇటువంటి పరిస్థితుల్లో పంటలు ప్రవహించడానికి వీలు లేదు. దీనికి గాను మన కాటగారి ఆదేశానుసారము రెవెన్యూ పీపుల్ ప్లస్ పోలీస్ సిబ్బంది ప్లస్ ఇరిగేషన్ సిబ్బంది కలిసి పెట్రోల్ డ్యూటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడ నీటి వృధా చేయకుండా, పంటలకు ఎటువంటి పంటలకు ఉపయోగించకుండా ఓన్లీ త్రాగునీటి చెరువులు నింపుకోవడానికి కోసమే ఈ వాటర్ విడుదల చేస్తున్నారు. దీని మీద అధికారులందరూ అప్రమత్తమై కాలువ వెంట తిరుగుతూ
ఈ నీటిని సద్వినియోగం చేసుకొని ఆయిల్స్ ట్యాంక్స్ మరి పబ్లిక్ హెల్త్ ట్యాంక్స్ నింపి తాగునీటి ఎద్దడిని నివారించగలమని మేము సంస్ఫూర్తితో పనిచేస్తూ ఈరోజు ఈ వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. భారతరత్న నోబెల్ బహుమతి గ్రహీత సేవామూర్తి మదర్ తెరిస్సా 117వ జయంతి సందర్భంగా మానసేవ చారిటబుల్ ట్రస్ట్ మరియు మదర్ తెరిస్సా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక నర్సరావుపేట పల్నాడు రోడ్డులో మదర్ తెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు, ఎంఐఎం కాలేజ్ అధినేత మేదరమెట్ల శేషగిరిరావు, మదర్ తెరిస్సా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత నాగోతు ప్రకాష్ రావు, మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వంకాయలపటి రవి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆగస్టు 27న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చిలుకలూరుపేట మండలం బొప్పూడి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నందున గవర్నర్ పర్యటన ఏర్పాట్లను జిల్లా సంయుక్త కలెక్టర్ సంజన సింహ పరిశీలించారు. నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలోని రెడ్డిపాలెం రహదారిలో రోడ్డు వెడల్పు, కాలువల నిర్మాణం కోసం ఇళ్ల ముందు ఉన్న మెట్లను పగలగొట్టి నెల రోజులు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో పాటు కాంట్రాక్టర్లు కూడా పనులు పూర్తి చేయడం లేదని తెలిపారు. చిన్నపాటి వర్షానికి ఇళ్ల ముందు నీరు నిలిచి దోమలు వస్తున్నాయని, మెట్లు లేక ఇళ్లలోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి, కాలువ పనులను పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలాలపాలెం గ్రామంలోని అటవీ భూమిని ఆక్రమించి ఎర్రచందనం దొంగలించిన మాలుపూరి లక్ష్మణ స్వామిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని అటవీ భూమి స్వాధీనం చేసుకోవాలని ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణం జొన్నలగడ్డ సమీపంలోని జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారికి అర్జీ అందజేశారు. ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వినుకొండ ఆక్రమించిన 90 ఎకరాలకు పైగా అటవీ భూములు ప్రభుత్వం. రాష్ట్రంలో ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు ఉన్న ముఖ్యంగా పెత్తందారులకు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకి వాళ్ళకు తొత్తులుగా ఉన్న ప్రజాప్రతినిధులకు కొమ్ము మరి ముఖ్యంగా దాదాపు 50 సంవత్సరాల కిందట ఆనాడు పీపుల్స్ వార్ పార్టీ పల్నాడులో వేలాది ఎకరాలు మరి ముఖ్యంగా దళిత ముస్లిం మైనార్టీలకు వచ్చింది. మరి వాళ్ళు రోజువారీ కూలీ చేసుకొని అక్కడ బాగు చేసుకుంటుంటే అక్కడ ఉన్న ఈ ఫారెస్ట్ అధికారులు వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ట్రాక్టర్లను సీల్ చేసి జైలు పంపించారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా మరి ఫారెస్ట్ అధికారులు మీకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కనిపించారా? ఇక్కడ ఉన్న లక్ష్మణ స్వామి మరి పెత్తందారు మీకు కనిపించలేదా అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో సుమారు 175 ఎకరాలకు పైగా ప్రభుత్వ కుంటపోరంబోకు, వాగుపోరంబోకు, అదేవిధంగా 90 ఎకరాలకు పైగా అటవీ భూమి. ఈ భూములన్నింటినీ మూల్పూరి అగ్రోటెక్ ప్రైవేట్ సంస్థ యజమాని అయినటువంటి మూల్పూరి లక్ష్మణ స్వామి ఆక్రమించి మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లు మరి వేప చెట్లు అత్యంత 150 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం చెట్లని రాత్రికి రాత్రి తన మనుషుల చేత కొట్టివేస్తూ దాన్ని విక్రయిస్తూ ఉన్నాడు. మరి ఇదంతా ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఈ 175 ఎకరాలను స్వాధీనం చేసుకుంటా అని చెప్పి గతంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు కూడా స్వాధీనం చేసుకుంటామని మాట్లాడారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న జాలపాలెం దగ్గర దరిదాపు 175 ఎకరాలు వివిధ రకాల ప్రభుత్వ భూములు. ఈ భూములు మొత్తం కూడా ఫారెస్ట్ భూములు, అసైన్మెంట్ భూములు, రకరకాల భూములు. వీటిని స్వాధీనం చేసుకోవాలని హైకోర్టులో ఆల్రెడీ అదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఆశ్రయించి ఉన్నారు. లోకాయుతులు కూడా వేశారు. హైకోర్టు స్వాధీనం చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియంలో కృష్ణ గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి ఎం హనుమంతరావు పరిచయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో మనందరికీ ప్రజాస్పందన ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలో మన పల్నాడు జిల్లా మేజర్ షేర్ కాబట్టి ఈనాటి పరిస్థితుల్లో కేవలం మన అభ్యర్థులైతేనే
పీడీఎఫ్ గెలుపు గెలిపిద్దాం హనుమంతరావు గారిని. ఆయన ఉద్యమ అభ్యర్థి, యూటీఎఫ్ నాయకుడిగా 2 దశాబ్దాలకు పైగా పనిచేశారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. సిపిఎస్ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్యాప్టో ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. పాదయాత్ర చేశారు, దీక్షలు చేశారు, అనేక సార్లు అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ప్రజల కమిటీ చైర్మన్ గా పనిచేస్తూ యూటీఎఫ్ సంబంధించి 10th క్లాస్ మోడల్ పేపర్స్ కానీ మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా ప్రెసిడెన్స్ లో ముఖ్య పాత్ర పోషించారు. హనుమంతరావు గారి అభ్యర్థిత్వాన్ని హర్షిస్తూ అందరూ ఒకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మదర్ తెరెసా 117వ జయంతి ఘన నివాళి. త్రాగునీటి కోసం సాగర్ కుడి కాలువ నుండి నీరు విడుదల. చేయి కలిపి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బావుట ఎగురువేత్తం. ఎమ్మెల్యే చదల్వాడ పిలుపు. రహదారి పన్నులతో స్థానికుల ఇక్కట్లు కుంకలగుంటలో. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.